హాయ్ అండి. విఘ్నాలు తొలగించే దేవుడు విఘ్నేశ్వరుడు సంకటహర చతుర్థి వ్రతం చేస్తున్నాను. చాలా పవర్ఫుల్ వ్రతం అండి. మనం ఏమన్నా అనుకున్నా నిష్ఠతో చేస్తే దాని ఫలితం పొందొచ్చు. మాకు దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడి గుడికి వెళ్ళామండి. అక్కడ సంకటహర చతుర్థి నాడు హోమం చేస్తారు. మాతో పాటు 9 మంది దంపతులు కూడా కూర్చున్నారండి. మనం ముందుగా హోమానికి సరిపడే సామాగ్రి కోసం 600 రూపాయలు పంతులు గారికి ఇచ్చేస్తే అని తెప్పించి ఇచ్చేస్తారండి. సాయంత్రం 6 గంటలకి హోమం మొదలవుతుందండి. హోమం చివరిలో నవధాన్యాల మూటను యజ్ఞదేవుడికి సమర్పిస్తాము. ఈ సంకటహర పూజ ఎవరైనా చేయొచ్చండి. పెళ్లికి ముందు ఆడపిల్లలతో ఈ వ్రతం చేయిస్తే చాలా మంచిదండి. మన ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా, శారీరక బాధలైనా ఏదైనా సరే పరిష్కారం దొరుకుతుందండి. ఈ గుడి కొండ మీద ఉండటం వల్ల సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. కోనేరు, గోశాల అన్ని కూడా ఉన్నాయి. ఇక్కడికి వస్తే భక్తితో పాటు మానసిక ఆనందం కూడా కలుగుతుందండి. చివరిగా అర్చన చేయించుకొని ఇంక బయలుదేరిపోయామండి. మీలో ఎంతమందికి తెలుసో ఈ రథం కోసం కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్.